హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 days టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ ఇది ఆల్మోస్ట్ 120 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ జోన్ 23,350. మనం ఎస్టర్డే ఓన్లీ ఒక పిఈ పొజిషన్ ఒకటే హోల్డ్ చేసి ఉంచాము. అది ఆల్మోస్ట్ 1400 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. దాన్ని లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అయిపోయి కొత్తగా పొజిషన్స్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాను నెక్స్ట్ వీక్కే. చూడండి, మనకి ఈటీఎఫ్ అంతగా ఏం పడలేదు. ఆల్మోస్ట్ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అవడం వల్ల మనకి ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్లో నిన్నటి నుంచి యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను, ఇంకా మనకి ఛాన్స్ దొరకలేదు. అలాగే ఫార్మా బీస్ కూడా మంచి వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి. వీలైతే కూడా మీరు కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు అంతగా టైం లేదు రికార్డింగ్ చేయడానికి. సో మనకి ఆల్మోస్ట్ టైం 9:20 అయింది. 23,350 జోన్లో ఉంది. మనకి అది బిగ్ రెసిస్టెన్స్ జోన్. అది బ్రేక్ అయితే అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఇంకా 23,000 టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం. అలాగే మనకి పిఈ సైడ్ హోల్డ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు సిఈని ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ఇంట్రాడే చేద్దామని చెప్పి పెట్టాను 300 క్వాంటిటీ. చూద్దాం, అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి ఒక బై ఆర్డర్ కూడా పెడుతున్నాను. స్టాప్ లాస్ లిమిట్ బై ఆర్డర్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అప్ సైడ్ మూవ్మెంట్, సడన్ మూవ్ వచ్చిందనుకోండి, ఈ ఆర్డర్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే మన సెల్ ఆర్డర్ మన ఎగ్జిట్ అయిపోయాము. స్టాప్ లాస్ బై ఆర్డర్ ఉంది కదా, దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ మనకి 4,000 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. మనకి ఎస్టర్డే ఒక పిఈ పొజిషన్ హోల్డ్ చేస్తాం కదా, అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలాగే ఈరోజు ఇంట్రాడే చేద్దాం అనుకున్నాం కదా, అది కూడా ప్రాఫిట్లో రావడం వల్ల అది కూడా ఎగ్జిట్ అయిపోయాను. సో చూడండి, ఆల్మోస్ట్ కొంచెం డౌన్ అయింది 82 పాయింట్స్. ఆల్మోస్ట్ 23,350 జోన్ని టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడం మొదలెట్టింది. సో ఇంకా ఆల్రెడీ వన్ టైం టచ్ చేసింది. ఇంకొక 2 times టెస్ట్ చేస్తే 23,350 అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒకసారి టచ్ అయింది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ వస్తే ఇంకా 23,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి 22,250 పిఈని సెల్ చేయడం జరిగింది నెక్స్ట్ వీక్ది. అలాగే నెక్స్ట్ వీక్ది 24,200 సిఈని కూడా సెల్ చేయడం జరిగింది. అవి రెండు కొంచెం ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాయి. టైం ఆల్మోస్ట్ 1:15 అయింది. మనకి అదే రేంజ్లో మూవ్ అవుతూ ఉంది 23,300 దగ్గర. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మూవ్ 250 తర్వాత ఒక స్పైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల మనం సెల్ చేసిన పొజిషన్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దూరంలో ఉన్నాయి. సో మనం అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఎక్స్పైరీకి ఇంకా 5 days ఉంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీడే 200 పాయింట్స్ అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అయినా సరే మనం సేఫ్ సైడ్లోనే ఉంటాము. ఈ సాటర్డే హాలిడే కాదండి, ఈ ట్రేడింగ్ డేనే. సో వీలైతే ఆ రోజు కూడా మీకు టైం ఉంటే ట్రేడ్ చేయొచ్చు. ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్ని లిమిట్ ఆర్డర్ పెట్టి యాడ్ చేయడం జరుగుతుంది. చూద్దాం అది ఎగ్జిక్యూట్ అవుతుందని, లేకపోతే రేపు యాడ్ చేద్దామని చెప్పి చూస్తాను. అలాగే ఫార్మా ఈటీఎఫ్లు కూడా మంచి వాల్యుయేషన్ ఉన్నాయన్నాను కదా, అది కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు. వాటిని కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి ఉంచుతాను. ఎగ్జిక్యూట్ అయితే అయ్యి, లేకపోతే రేపు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. 100 క్వాంటిటీ లిమిట్ ఆర్డర్ పెట్టాను. వీలైతే వాటిని డెలివరీ తీసుకోవడానికి అని చెప్పి. మనం ఈటీఎఫ్లో యావరేజింగ్ చేస్తున్నాం కదా, అవి లాంగ్ టర్మ్కే ఉంచడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 5 to 7 years ఉంచితే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎవ్రీ డిప్లోనూ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అనవసరంగా హైలో కొంటే మళ్ళీ ఒకవేళ మార్కెట్ డౌన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఎవ్రీ 1% డౌన్కి యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈరోజు కొంచెం జర్నీలో ఉండడం వల్ల రికార్డ్ చేయడానికి అవ్వలేదు. సో
సో అందువల్ల ఈవినింగ్ 9:40కే కొంచెం ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి అంటే ఈరోజు కొత్తగా ఏమనిపించలేదు. ఈరోజు కూడా గ్రీన్లోనే ఎండ్ అయ్యాము. ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ 5 days, ఈ వీక్ 4 days మనం గ్రీన్లోనే ఉన్నాము. మనం ఈరోజు ఇంకొక కొత్త స్ట్రాటజీ చూద్దామని చెప్పాను కదా, అది కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. మనకి సేమ్ బేస్ స్ట్రాటజీ ఒకటే, ఈటీఎఫ్లని ఎవరీ లోలోనూ బై చేసి వాటిని ప్లెడ్ చేస్తాం. అలాగే లిక్విడ్ ఫండ్ని కూడా మన ఇక్కడ లిక్విడ్ కేస్ని తీసుకోవడం జరిగింది, జిరోదా లిక్విడ్ కేస్ని, వాటిని కూడా ప్లెడ్ చేసి మనం కొలేటరల్గా ఆల్మోస్ట్ 10 lakhs అవైలబుల్గా ఉంది. సో వాటిని మనం ఇప్పుడు ఆప్షన్ చైన్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఆ ఆప్షన్ చైన్లోను ఎవ్రీ వీక్ మనకి ఎక్స్పైరీలు ఉంటాయి కదా, ఎక్స్పైరీలో లాస్ట్ స్ట్రైక్స్ ఉంటాయి చూడండి. రేపు మీరు వీలైతే ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి లాస్ట్ స్ట్రైక్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ నా 23,300 దగ్గర నిఫ్టీ ఉంది కదా, లాస్ట్ స్ట్రైక్ ఆల్మోస్ట్ మనకి 20,500 డౌన్ సైడ్, 25,000 to 26,000 అంత అప్పర్ సైడ్ ఉంటాయి. వాటిని సెల్ చేయడానికి ట్రై చేయండి. వాటికి సెల్ చేయడానికి కూడా చాలా తక్కువ మార్జిన్ అడుగుతాడు. మనకి ఆల్మోస్ట్ ఒక 500 points అప్ సైడ్ డౌన్ సైడ్ సెల్ చేయాలంటే 2 lakhs అడుగుతున్నాడు అనుకోండి. మనకి లాస్ట్ స్ట్రైక్స్ సెల్ చేయడానికి ఆల్మోస్ట్ 1,20,000 అలాగ అడుగుతూ ఉంటాడు. సో వాటిని మీరు ట్రై చేయడం వల్ల ఎక్కువ లాట్స్ని సెల్ చేయడానికి చేయొచ్చు. సో అట్లా అయినా సరే మనకి ఈటీఎఫ్లో యావరేజింగ్ వల్ల ప్లస్ లిక్విడ్ కేస్ వల్ల ఆల్మోస్ట్ 8% వర్కౌట్ అవుతాయి. వాటిని లాస్ట్ స్ట్రైక్స్ యాడ్ చేయడం వల్ల ఇంకొక 8% వర్కౌట్ అవుతుంది. ఓవరాల్గా 16 నుంచి 20% అండ్ యావరేజ్ వర్కౌట్ అవుతుంది ఇయర్లీ. సో మీరు కొంచెం సేఫ్గా ఉండాలని అనుకుంటే స్ట్రైక్స్ని సెల్ చేసి ఎవ్రీ వీక్ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఒకసారి రేపు వీలైతే ఈ వీడియో చూసిన తర్వాత రోజు ఒకసారి ఆప్షన్ చైన్ చూసి లాస్ట్ స్ట్రైక్స్ ఎంత ప్రీమియంలో దొరుకుతున్నాయో వాటిని ట్రై చేయండి. ఇది జనరల్గా ఐడియల్గా పడి ఉండే మనీని ఇలా ట్రై చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది పాసివ్ ఇన్కమ్ స్ట్రాటజీ కింద మీరు చూసుకోవచ్చు. సో అంతేనండి, దీన్ని వీలైతే ఎలాబరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాము. సో థ్యాంక్ యూ. నేను ఎప్పటికీ చెప్పేది ఒకటేనండి, ఆల్వేస్ సెల్లింగ్ సైడ్ ఉండండి. బయింగ్ సైడ్లో చాలా కేసెస్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీలైతే 1 lot 2 lot నుంచి ట్రై చేయండి. నేను చూస్తున్నాను కదా, ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 month నుంచి ట్రై చేస్తున్నాను, బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. వీలైతే మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.